చూడాల్సిందే కదా అప్పుడైనా ఇప్పుడైనా. కానీ ఈరోజు ఉదయం నుంచి మీడియాలో కొడాలని గుండెపోటు చాలా భారీగా అది పెద్ద ప్రచారం అయింది. అది అయిన తర్వాత వివరణలు అవన్నీ కూడా వచ్చాయి. ఇంకా ఒక తమాషా ఏమంటే నేను వస్తూ చూస్తుంటే ఆయనకు రాలేదు అసలు గుండెపోటు, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో చేరితే, గ్యాస్ సమస్యతో చేరితే దాన్ని ఇలా పెంచారని చిత్రీకరించారని మళ్ళీ ఇదో కథ. అంటే ఇంతకుముందు కూడా ఆయనకు క్యాన్సర్ అని ఇట్లాంటివి కొన్ని వచ్చాయి కదా, అంటే మామూలుగా రాకూడదు కానీ వచ్చాయి. సరే ఆయన కూడా అది వరకు అనేక వివాదాలు వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు కాబట్టి. ఇంకా మూడోదేమో వైసీపీ వాళ్ళు చాలామంది కేసులు ఈ తాకిడి ఈ సమయంలో కొంత ఒత్తిడికి గురి కావటం అనండి, లేకపోతే దీన్ని ఒక చికిత్స కోసం వెళ్ళటం అనండి, ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఏంటని. కానీ నేను ఎందుకైనా మంచిది ఇవి రకరకాలుగా మాట్లాడే ముందనే వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చాలా స్పష్టంగా వెళ్ళటం అయితే మామూలు చికిత్స కోసమే వెళ్ళారు, రెగ్యులర్ చెకప్ కోసమే వెళ్ళారు. ఎవరైనా ఏఐజీకి వెళ్తున్నారు కదా ఈ మధ్యలో ఎక్కువగా. ఆయనకు ఏఐజీకి ఆయనకు జాతీయ అవార్డు కూడా చాలా హైయెస్ట్ అవార్డు కూడా ఇచ్చారు కదా. సో ఈయన మామూలుగానే వెళ్ళారు, నిన్న మామూలు అనుకున్నారు కానీ ఈరోజు చూసినప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందని కూడా అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. చేసిన తర్వాత దానికి చికిత్సకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి అది నిజంగా ఆయనకు ఒక గుండె సమస్య వచ్చింది, దానికోసం చికిత్స జరుగుతుందనే దాంట్లో ఇంకేమీ లేదు, వేరే అటు ఇటు ఏం లేదు. ఇంకా అలాగే ఇదేదో కల్పితం అనడానికి కూడా లేదు, ఎందుకంటే ఆయన అక్కడ ఉండి తీసుకుంటున్నాడు కాబట్టి అది విషయం. సరే వీళ్ళు అన్ని డక్కా ముక్కలు తిన్నవాళ్ళు కదా, ఇప్పుడు గతంలో కంటే చాలా ఎక్కువ ప్రెజర్ వీళ్ళ మీద ఉందా, తీవ్ర ఒత్తిడి? అంటే ప్రెషర్ వల్ల అని కూడా చెప్పలేము. భారతదేశంలో మన అలవాట్లు వీటిరీత్యా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్లో కూడా మీరు చూస్తే సగం వాటికి సంబంధించినవే ఉంటాయి. ప్రెషర్ ఉన్నమాట నిజమే కదా, ప్రెషర్ వెంటబడుతున్నారు, కేసులు రకరకాలైనవి. వీళ్ళనేంటి మనం తర్వాత ఇంకో విషయం చర్చించాలి, అధికార పార్టీని కూడా వాళ్ళే వెంటబడుతున్న పరిస్థితి. ఇంకా ఏదో తలకాయలు కోసిపోతుంటే చెవులు పోగులు గేర్చారని అధికార పార్టీనే వాళ్ళు. అంటే ఇది ఎలా తయారైందంటే చివరకు ఈ సోషల్ మీడియాలు ట్రోలింగ్లు ఇదొక భస్మాసుర హస్తంలాగా తయారైపోయింది. భస్మాసురుడు వేరే వాళ్ళని ఎత్తి మీద పెట్టడానికి వరం పొందాడు కానీ తీరా అది తన నెత్తి మీద పెట్టుకున్న పద్ధతిలో ఇప్పుడు ఏమని ఒకటంటే తక్కువ రెండంటే ఎక్కువ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఒకటంటే తక్కువ రెండంటే ఎక్కువ అంటే కూడా దానికి కూడా రాజకీయ అర్థాలు తీసే ఒక పరిస్థితి ఇప్పుడు దాపురించింది. నిజంగా దురదృష్టకరమైంది ఇది. ఆరోగ్యము, మానవ సంబంధాలు, రాజకీయాలు, ప్రజా సమస్యలు వాటికిను ఈ రోజువారీ పార్టీల మధ్య వ్యక్తుల మధ్య జరిగే వివాదాలకు సంబంధం ఉండకూడదు, కానీ అలా తయారైపోయింది. ఒకటి ఏముందండి, చిన్న సమస్యల నుంచి మీరు బెట్టింగ్ యాప్లు చూసినా నిన్న జరిగినవి చూసినా ఒక అంశం కాదు. ఇప్పుడు అఘోరి, అవును మన ఇద్దరమే మొదట అఘోరి గురించి మాట్లాడాము. అప్పుడు ఇంకా దానికి కూడా సోషియో పొలిటికల్ ఇష్యూస్ అప్పుడు అంతగా ఎవరు గుర్తించలేదు. కానీ ఆ పేరుతో 2 రాష్ట్రాల్లో తిరిగి అక్కడ దుమారం సృష్టించి ఇప్పుడు తీరా ఇంకేదో ఒక వివాదాస్పదమైన కేసులో. కాబట్టి ఈ సోషల్ మీడియా అనేది దానికి సంబంధించిన నిబద్ధత బాధ్యత ఉంటే వేరుగా ఉంటుంది, లేకపోతే లేదు. కాబట్టి కొడాలని గురించి కూడా ఏమొచ్చింది అనేది వేరే విషయం, కానీ ఆయన చికిత్స పొందుతున్నాడు, కోలుకోవాలని కోరుకుందాం ఎవరైనా. తర్వాత ఇప్పుడు ఆసుపత్రిలో చేరి ఏదో చికిత్స అన్నంత మాత్రాన్ని ఏమి చట్టం కానీ పోలీసులు కానీ ఏంటి అసలు వైసీపీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, టీడీపీ వాళ్ళు దీని మీద ఫుల్ ఖుషి ఒక కథనం కాదు. అసలు ఎవరికైనా అనారోగ్యం వచ్చింది లేకపోతే సమస్య అయిందంటే దాని మీద కూడా రకరకాలుగా కామెంట్స్ చేసే పరిస్థితి ఉంటే ఏం చెప్తాం మనం. ఇట్స్ బ్యాడ్ సిచ్యువేషన్. సరే ఒక్క ఏపీలోని ఈ పరిస్థితి అండి. వాస్తవానికి అంటే ఇందిరాగాంధీ ఎన్టీఆర్ సంగతి చెప్తాను. ఎన్టీఆర్ బ్రహ్మాండంగా మెజారిటీ ఇందిరాగాంధీనే ఆయన ఢీకొన్నారు. అది అయిన తర్వాత 6 నెలల్లోనే ఆయనకు హార్ట్ సమస్య వచ్చింది, గుర్తించారు. దానికోసం అమెరికా వెళ్తున్నారు. మొట్టమొదట వార్త జాతీయ మీడియాలో వచ్చింది, అప్పుడు ఇంత మీడియా లేదు. ఇందిరాగాంధీ వెంటనే స్పందించారు, ఎన్టీఆర్ను పరామర్శించారు. ఆయన వెళ్ళటానికి కూడా ఏర్పాట్లు, సహాయం, ఇవన్నీ సహాయం అంటే ఆయనకు అన్నీ ఉన్నాయి. అయినా కానీ కేంద్రం బాధ్యత ఒక హ్యూమానిటేరియన్గా తీసుకున్నారు. అసలు రాజకీయంగా ఆయన వ్యతిరేకంగా తీవ్రంగా దేశంలో గడ్డి కొట్టాడన్న ఫీలింగ్ ఎంత మాత్రం లేదని వార్తలు వచ్చేవి అప్పట్లో. ఇప్పుడు వచ్చేవన్నీ పూర్తి దానికి భిన్నంగా ఉన్నాయి. అది చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా అంతే కదా, ఆయన నాకు నడుము నొప్పిగా ఉంది అది ఇవి అడిగితే దాని మీద కూడా రకరకాలుగా మాట్లాడేవాడు. ఎనివే కొడాలని కొంచెం
ఆయన మాటలు ఇవన్నీ చాలా ఎక్కువగా అప్పుడు వివాదాలు ఎక్కువయ్యాయి కదా. ఇంకో సమస్య ఏమంటే అరెస్టులు చేయటము, దానికి సంబంధించి పెద్ద కేసులు పెద్ద ఎస్టాబ్లిష్ చేయడం ఏమి అక్కర్లేదు. ఇప్పుడు ఉన్న ఫలానా పట్టుకెళ్ళిపోతాము, తర్వాత జరిగేది జరుగుతుంది. అందుకని దీంతో ఏమో రక్షణ లభిస్తుందని ఎవరన్నా అనుకుంటే అది కూడా ఏమీ జరగదని కూడా వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. సో ఒక ఆంధ్రప్రదేశ్లోని ఈ అంశం సార్ ఎక్కడ చూసినా ఇలాగే ఉన్నది. ఏ రాష్ట్రంలోని ఈ రాజకీయాలు మరి శృతి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక విధంగా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది బాగా శృతి మించిపోయింది. దీనికి ముఖ్యమైన కారణం సోషల్ గ్రూప్స్, అలాగే ఫ్యాన్ బేస్. ఒకరికేమో ఫ్యాన్స్, ఇంకొకరికి సోషల్ గ్రూప్స్. వీళ్ళందరినీ అంతకుముందు రకరకాలుగా చేస్తారని ముందుకు తెచ్చిపెట్టారు. అదే నేను ఇందాక అన్నది. కాబట్టి నిజంగా ఇది పెద్ద తలనొప్పిగా ఉంది. నాకు తెలిసి ప్రస్తుత ప్రభుత్వంలో చాలా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఏంది తలనొప్పి, ఏంటిది, దీన్ని ఎలా భరించాలి అనే పరిస్థితి వచ్చింది. నిన్న మనం ఆ టాపిక్ కూడా ఉంది, మనం మాట్లాడదాం. సార్ ఏంటి లిక్కర్ స్కాబ్లో వైసీపీ ముఖ్య నేతలకు బిగిస్తున్న ఉచ్చు?